హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీష గిరి యాదవ్ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటిదంటే మేము గజ్వేల్ పోతున్నాం. మా పిల్లలకు స్కూల్ యూనిఫామ్ తీసుకొని షూ తీసుకొని వస్తాం. ఎక్కడెక్కడికి పోతున్నాం, ఏమేమి చేస్తున్నాం అనేది వీడియో తీస్తాం. చూడండి, పోతున్నాం. రెడీ అయ్యిండు. మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు కంకులు తీసుకొచ్చిండు. ఇవి మా పిల్లలు వచ్చిన తర్వాత ఉడకబెట్టమంటే ఉడకబెడతా, కాల్చిమంటే కాల్చిస్తా. మా ఊరితో వంటి మేము పోతుంటే నేచర్ బాగుందని వీడియో తీసిన. పక్క పొంటి ఉన్న పంట చేనులో చూస్తే మస్తు అనిపిస్తుంది, కానీ నాకు పని చేద్దానికి మాత్రం శాత కాదు. మా బావ అదే అంటుండు, పని చేద్దానికి శాత కాదు కానీ ఈ బిల్డప్లకి ఏం తక్కువ లేదని. అందుకే నేను నవ్వుతున్నా. ఎప్పుడో ఏదో ఒకటి అంటనే ఉంటాడు. మాకు మధ్యలో ఇంటికాడ ప్లానింగ్ లేదు, కానీ గజ్వేల్ పోయిన తర్వాత పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ లేదని గుర్తుకొచ్చింది. అందుకే పిల్లలని తీసుకొచ్చిన తర్వాత ఆధార్ కార్డు అప్డేట్ చేసిన తర్వాత మనం షాపింగ్ చేయాలి. మా శ్రీకరణ్ వచ్చి అయిపోయి ఇస్తుంది మాకు. మమ్మీ వాళ్ళు పిల్లలని తీసుకొస్తే వాళ్ళకి ఏదో ఒక కోరిక వస్తుంది, మాకు పానీపూరి తినిపించాలని ముందే చెప్పిర్రు రాగానే. సరే ఇది ఆధార్ కార్డు అప్డేట్ అయిన తర్వాతనైతే తినిపిస్తా అని చెప్పినాం. నేను వీడియో తీస్తుంటే ఆధార్ కార్డు అప్డేట్ చేస్తే ఆయన నన్నే చూసిండు. ఇక వెంటనే వీడియో ఆఫ్ చేసిన. శ్రీకరణ్ పో. ఏం కావాలి? చూస్తే అదే దా. నువ్వు అటు వచ్చిన పని ఏం లేదు మనం. వేస్తా, పెద్దగానే తీసుకో. దొడ్డుకుంటే మంచి సెట్ అవుతుంది కదా. మంచిగా ఉందిరా. సైడ్ కుట్లేస్తే కొంచెం మలిచినమంటే అయిపోతుంది, ఏం కాదు. వెడల్పు అంటే ఏం కాదు బిడ్డ, అది ఏమవుతుంది అక్క, ఏం కాదు కదా, ఏం కాదు. వైట్ డ్రెస్ చూపించక్క ఒకసారి మీకు. ఇది ఉండని వైట్ చూపించు ఒకసారి. రేట్లు ఎట్టుంటాయో భయం అవుతుంది. ఇటు చూడు ఒకసారి, ఇటు చూడు. కుట్లేసి సెట్ కదా. మళ్ళీ చిన్నగా అవుతుంది నీకు ఇప్పుడు 3 years దాకా. అది పట్టుకొని చూడు ఒకసారి. ఉండనా, వేసుకొని చూడు ఒకసారి. హెయిర్ అది కానీ ఎట్లా సాటర్డేనే కానీ నువ్వు పెరుగుతున్నావు కదా. పాయింట్ ఇవ్వండి. దీని ఆడు ఉన్నది తీసుకో, అది తీసుకో. పెద్దదా అక్క అది? ఇంకా ఇప్పుడు నీకు ఇది నాడలేదు కదా ప్రణష. లేదా అదే చిన్న సైజు. డ్రెస్సులు తీసుకొని పోతున్నా కిందికి బిల్డింగ్ చేయించడానికి. ఇప్పుడు మేము చెప్పుల షాప్కి వచ్చినాం. మా పిల్లల షూ అది ఖరాబ్ అయినాయి, కొత్త షూ తీసుకుందామని వచ్చిన. మా మిల్కీ వాళ్ళకు తీసుకుంటున్నా. మా పిల్లలేమో షూ తీసుకోమంటే మాత్రం ఆమె సైడిల్ చూస్తుంది, మా శ్రీకరణ్ ఏమో వేరే చెప్పులు తీసుకుంటుండు. నేను బయట నుంచి మళ్ళీ వీడియో తీసుకుంటూ వస్తున్నా. అప్పటికి నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి కూడా ఇంకా వీళ్ళ సెలెక్షన్ కాలే. షూల సెలెక్షన్ ఏందని అనుకోవచ్చు. నేను ఫస్ట్ కట్ షూ లాగా తీసుకున్నా. కట్ షూ లాగా తీసుకుంటే ఆమె కొంచెం షూ జారిపోయినట్టు అవుతుందని మళ్ళీ ఇట్లా పెట్టే ఉండే షూ తీసుకుంది. ఇప్పుడు మా శ్రీకరణ్ తీసుకుంటుండు. ఆయనకు బ్లాక్ కలర్ షూ ఉంది, వైట్ తీసుకుంటుండు. కొంచెం పెద్దగా కావదట, కొంచెం చిన్నగా కావదట. నంబర్ చూసుకొని మరి చెక్ వేసుకుంటుండు. అది వీక్లో 1 time వేసుకుంటారు, కానీ కొంచెం పెద్దది తీసుకోమంటే కూడా కాదంట. సేమ్ సైజ్ ఇప్పుడు మందమే కావాలని తీసుకుండు. ఆ షూ వేసుకొని కూడా డ్యాన్స్ చేస్తాడు. షూ సైజ్ కరెక్ట్ లేదని ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురానా. మా వాళ్ళు రిలాక్స్ అవుతారు. షాప్ అయినా వాళ్ళ ఇంటికి పోయి షూ తెస్తాను పోయిండు. మా మిల్కీ షూ వచ్చింది, కొత్త షూ. August 15కి ఓపెన్ చేస్తారు.
షాప్లో ఎవరు లేరు, మా ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఏం ముడతలేము, కాకపోతే చూస్తున్నాం. చెప్పుల షాప్లో డ్రైవర్. నీకేం కావాలి స్టేజర్? నీది ఓవర్ బిల్కి ఇది అయిపోయిందా? ఇంకా 10 డైరీ పెద్ద డైరీ మిల్కులు, 15 చెట్లు, అది వీమార్ట్ కాదు, సూపర్ మార్కెట్. మొత్తం నాకే కావాలి. మీ డాడీ ఏం కోటీశ్వరుడు కాదు, సూపర్ మార్కెట్ పెట్టేంత లేదు మనకు. ఏంది ఏమంటావు? నేనేం కోరుకోలేదు, ఓన్లీ వీడియో తీసుకున్నాను. రిలాక్సింగ్ పీపుల్ చెప్పుల షాప్లో ఈమె డ్యాన్స్ చేస్తుంది, ఈమె ప్లేస్తో సంబంధం లేదు. అవి నా సైజే కావాలి. నాకు అస్సలు నచ్చలేదు. వీళ్ళు ఏంటి మా షాప్లో వీడియో తీస్తారు అనుకుంటాడు ఆయన. మా వాళ్ళు సర్కస్ ఇట్లా అవన్నీ చేస్తారు. బాయ్ ఎప్పుడు? బాయ్ ఫ్రెండ్.